అన్న వచ్చారన్నా సార్ 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 రెండో వయసు ఫోటో తీసుకుంటాను. కొంతమంది ఫోటో తీసుకు రాజా ఫోటో తీసుకున్నా అక్క ముందుకు రండి అక్క కొంతమంది ఇట్లా కొంతమంది ఇట్లా అక్క మీరు వచ్చేసి మీరు కూడా వచ్చేసి అక్క మీరు కూడా వచ్చేసి అక్క కొంచెం దగ్గరికి రండి దగ్గరికి అదే అయితే నువ్వు బొమ్మ ఇది కొద్దిగా చిన్న నిదానంగా పూలు వాడే ఓకేనా పక్కన చాలా సంతోషం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పెరుమళ్ల పద్మజ యాదవ్, అదేవిధంగా శైలజ, అనుపమ, వారి మిత్ర బృందం అంతా కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. పద్మజ యాదవ్ గాని వారి మిత్ర బృందం గాని ఎక్కడున్నా కూడా అంకిత భావంతో వారికి పనిచేసే అలవాటు ఉంటుంది. నిరంతరం ఈ మధ్యకాలంలో చూస్తూ వచ్చారు. 2 నెలలుగా 3 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో వాళ్ళు చురుగ్గా పాల్గొన్నారు. కానీ ఈరోజు ప్రజల్లో ఆకాంక్ష తెలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలా అన్నటువంటి ఉద్దేశంతో మంచి మనసు చేసుకుని పెరుమళ్ల పద్మజ యాదవ్, అదేవిధంగా శైలజ, అనుపమ, వారి మిత్ర బృందం అందరూ కూడా ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరిన దానికి కండువాలు కప్పి సాదరంగా స్వాగతిస్తూ ఇలాంటి నిరంతరం కష్టం చేసే నాయకులు ఎన్నికల సమయాల్లో ఖచ్చితంగా నాకు మరింత అండగా ఉంటుందని కూడా భావిస్తూ తెలుగుదేశం పార్టీలో చేరిన పెరుమళ్ల పద్మజ యాదవ్ గారికి, వారి మిత్ర బృందానికి అన్ని రకాల కూడా పార్టీలో ప్రోత్సాహం అందించే విధంగా ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు రూరల్ నియోజకవర్గం నుంచి మా దైవం మా శ్రీధరన్న గారి ఆధ్వర్యంలో, గిరన్న గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా చేరడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఈరోజు రూరల్ నియోజకవర్గంలో ప్రతి పేదవారు కూడా ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి పిలిస్తే పలికే వ్యక్తి ఎవరు అంటే అది ఒక కోటమిరెడ్డి శ్రీధరన్న గారు. వ్యక్తిగతంగా మనకి చాలా మంచి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి దొరకడం కూడా మనకి చాలా అదృష్టం. కాకపోతే ఈరోజు రూరల్ నియోజకవర్గంలో చాలా మంది
డబ్బుండే అహంతో చాలా మందిని దూరం చేసుకుంటున్నారు. ఊరికే ఎమ్మెల్యేగా నిలబడటం కాదు, వాళ్ళు ఈ రోజు ఇక్కడ ఉంటారు, రేపు హైదరాబాద్ లో ఉంటారు, ఎల్లుండి బెంగళూరులో ఉంటారు. అలాంటి వాళ్ళు మనకి రూరల్లో పనికిరారు. మనకి పిలిస్తే పలికే వ్యక్తి కావాలంటే అది మనం శ్రీధరన్న గారిని గుర్తించాలి. కాబట్టి ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజు మనకి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ రోజు మన శ్రీధరన్న ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. వాళ్ళ గెలుపు కోసం నేను వాళ్ళ మీద అభిమానంతో ఈ రోజు నేను ఆలోచించుకొని వారం నుంచి నేను ఆలోచించుకుంటున్నాను. వాళ్ళ మీద అభిమానంతో నేను ఈ పార్టీలోకి వచ్చి నేను పనిచేసి వాళ్ళ గెలుపు కోసం నేను కృషి చేస్తానని నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పార్టీ బీసీల అభిమాని అని అంటుంటాడు. కానీ బీసీలని ఏ రోజు కూడా గుర్తించలేదు. అంతేకాకుండా ఈ రోజు నెల్లూరు జిల్లాలో బీసీ భవనం ఉంది. ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉంది. దాన్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మరి ఆ బీసీ భవనం ఎవరికి గుర్తు రావట్లేదా? బీసీల మీద అభిమానం ఉంటే బీసీ భవనాన్ని ఎందుకు నిర్మించలేకపోతున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఈ రోజు బీసీలందరూ కూడా చంద్రబాబు నాయుడు పార్టీ అని నేను తెలియజేస్తున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఆ ప్రాధాన్యతలో ఈ రోజు సగభాగం కూడా లేదు. బీసీలంటే అసలు పట్టించుకోవట్లేదు. బీసీలంటే అసలు వాళ్ళకి పనికిరాని విధంగా ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు బీసీలని దగ్గరకు తీసుకుని ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరికి ఏం కావాలని తెలుసుకుని చేస్తున్నారు. కాబట్టి మేము ఈ రోజు మా మిత్ర బృందం అంతా కూడా మేమందరం తెలుగుదేశం పార్టీకి మేము పనిచేస్తాము. అన్నకి మేము మమ్మల్ని ఈ రోజు నమ్మి ఆహ్వానించినందుకు మేము అన్నకి మేము అన్యాయం చెయ్యం. దేవుడు సాక్ష్యంగా చెప్తున్నాను. ఇంకే రోజు కూడా నాలో మార్పు ఉండదు. ఈ రోజు నుంచి నేను అన్నతో అడుగులు అడిగేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.